ఫాస్ట్ అండ్ ఈజీగా మనీ ఎర్న్ చేస్తాం. నీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది అని ఇలాంటి ఫేక్ మోటివేషన్స్ ఇచ్చి స్టూడెంట్స్ లైఫ్‌ని నాశనం చేస్తున్నారనమాట. ఇండియాలో బెట్టింగ్ అండ్ గ్యామ్లింగ్ ఇల్లీగల్ అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఎంఎల్ఎం అని చెప్పి ఒకటి ఉంది. ఇది వాటికంట చాలా డేంజరస్. బెట్టింగ్ లో ఓడిపోతే నీ మనీ మాత్రమే పోతుంది. అదే ఎంఎల్ఎం లో అనుకో, నీ మనీతో పాటు నీ ఫ్యూచర్, కెరియర్, పీస్ ఆఫ్ మైండ్ అన్ని పోతాయి. బెట్టింగ్ లో మనీ రావాలంటే నీ లక్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అదే ఎంఎల్ఎం లో అనుకో, నువ్వు ఇంకొకరిని మోసం చేయడంలో ఉంటుంది. అసలు ఎంఎల్ఎం కంపెనీస్ అంటే ఏంటో తెలుసా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు బయట. కానీ దీని అసలు మీనింగ్ ఏంటో తెలుసా? మన లక్ష్యం మార్చేయడం. ఎస్, ఏమంటే మన, ఎల్లంటే లక్ష్యం, ఏమంటే మార్చేయడం. నీ లక్ష్యాన్ని నీకే తెలియకుండా వాళ్ళు చేంజ్ చేస్తారనమాట. ఇప్పుడే 18 years కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని అలా బయటకు వస్తారు. సో ఈ ఎంఎల్ఎం కంపెనీస్ ఏం చేస్తాయో తెలుసా? ఫస్ట్ టార్గెట్ మీరే అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళే ఫస్ట్ టార్గెట్ ఎంఎల్ఎం కంపెనీస్ కి ఎప్పుడైనా సరే. ఇది మాత్రం నువ్వు గుర్తు పెట్టుకో. వాళ్ళ ట్రాప్ లో కనుక నువ్వు పడ్డావా, నీ కెరియర్ ని నువ్వే నాశనం చేసుకునేవాడు అవుతావు. సో నాకు జరిగిన ఇన్సిడెంట్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వెళ్ళిన వెంటనే ఒక చైర్ లో కూర్చోబెడతారు. సో నిన్ను ఏ లెవెల్ లో మోటివేట్ చేస్తారంటే, ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, రేపు పొద్దున్న జాబ్ కి వెళ్తావు, నీ శాలరీ ఎంత వస్తుంది అని అడుగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 అని చెప్పావు అనుకో, నువ్వు జాబ్ చేస్తే నీకు మంత్లీ 30,000 మాత్రమే వస్తుంది. అదే నువ్వు ఈ ఎంఎల్ఎం లో చేరవంటే నీ మంత్లీ లాక్స్ లో ఎర్న్ చేస్తావు. నీకు జాబ్ ఎందుకు అని చెప్పి ఫన్నీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటంటే ఒక పేపర్ పైన 2 క్యాలెండర్స్ తీసుకుంటే దాన్ని డివైడ్ చేసి ఇది జాబ్ క్యాలెండర్, ఇది బిజినెస్ క్యాలెండర్ అని చెప్తాడు అనమాట. జాబ్ డే 1 లో నీకు ఎంత వస్తుంది? 500 వస్తుంది. డే 2 లో ఎంత వస్తుంది? 500 వస్తుంది. సో మంత్ అయ్యేసరికి 15,000 మాత్రమే ఉంటదని చెప్తాడు. అదే నువ్వు ఈ బిజినెస్ లో జాయిన్ అయితే డే బై డే నీ అమౌంట్ డబుల్ అవుతుంది, నీ శాలరీ డబుల్ అవుతుంది అని చెప్తాడు అనమాట. డే 1 లో నీ 1 రూపీ వస్తే డే 2 లో 2 రూపీస్ వస్తాయి, డే 3 లో 4 రూపీస్ అవుతుంది. సో నీ మంత్ ఎండ్కి వచ్చేసరికి ఆ ఇన్కమ్ కొన్ని లాక్స్ లో ఉంటది అని చెప్తాడు అనమాట. స్టూడెంట్స్ అందరూ ఈ యొక్క ఫేక్ మోటివేషన్ కి బాగా అట్రాక్ట్ అవుతారు. ఇదన్నీ పేపర్ మీద తప్ప ప్రాక్టికల్ గా వర్క్ అవుతుంది భయ్య. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు రిచ్ అయిపోతే, ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మంత్లీ ఎర్నింగ్సే లాక్స్ లో ఉంటే ఈ అమౌంట్ అంతా కంపెనీకి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు కంపెనీ పెట్టిందే వాడి ప్రాఫిట్ కోసం కదా పెడతాడు. సో ఇవన్నీ పక్కన పెడితే అలాంటి వేస్ట్ మోటివేషన్ ట్రాక్స్ లో మీరు పడకుండా అక్కడ పెట్టే అమౌంట్ ఏదో నీ స్కిల్ సెట్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి పెట్టుకో. లైక్ సాఫ్ట్వేర్ ఉన్నాయి, డిజైనింగ్ లో ఉంది, ఎడిటింగ్ లో ఉంది, వీటి మీద ఇన్వెస్ట్ చేయి. నీ స్కిల్ ని అప్ స్కేల్ చేసుకో. సో ఇలాంటి ఫ్రాడ్స్ లో అయితే పడదు. నీ ఫ్రెండ్స్ లో ఈ వీడియో ఎవరికి అవసరం అనుకుంటున్నావో వాడికి ఈ వీడియో షేర్ చేయి. అండ్ మన అకౌంట్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోదు.